తిరుమల పరకామణిలో చోరీ జరిగినప్పుడు టీటీడీ విజిలెన్స్ అధికారిగా ఉండి ప్రస్తుతం ఆ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సి సతీష్ కుమార్ మరణం వెనుక ఏం జరిగిందన్న దానిపైన పోలీసులు అయితే ఇప్పటికీ ఒక నిర్ధారణ రాలేదు. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు, రకరకాల కారణాలు కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు ఏం జరిగింది అన్నది నిర్ధారించక ముందే తెలుగుదేశం పార్టీ మీడియా రంగంలోనికి దిగి వైసీపీ నేతలే హత్య చేయించారంటూ ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. ప్రధానంగా భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని ఈ ప్రచారం నడుస్తోంది. ఈ కేసులో ఆయన ఎలాగైనా ఇరికించాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రశ్నలు సంధిస్తోంది పోలీసులకు, అధికార పార్టీకి. అసలు ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే, పోస్ట్ మార్టం కూడా పూర్తి కాకముందే తెలుగుదేశం పార్టీ మీడియా హత్య అంటూ ఎలా ప్రచారం మొదలు పెట్టారు అని ప్రశ్నిస్తోంది వైసీపీ. అంటే పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపడానికంటే ముందే అధికార పార్టీ ఒక లైన్ ను క్రియేట్ చేసి, ఇదిగో అధికార పార్టీ లైన్ ఇదే, వైసీపీ నాయకులే హత్య చేశారు అని మీరు కూడా దర్యాప్తు చేసి తేల్చాలి, అదే విషయాన్ని చెప్పాలి, దర్యాప్తులో ఏం తేలినా సరే అదే చెప్పాలి అన్నట్టుగా ఒక లైన్ ఇచ్చేసింది అధికార పార్టీ. ఇది కుట్రపూరితం కాదా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఈ ఘటన వెలుగులోనికి వచ్చిన తర్వాత వెంటనే రంగంలోనికి దిగిన టీడీపీ మీడియా ఇది హత్య అంటూ ప్రకటించడంతో పాటు పరిటాల రవి హత్య కేసులో ఇలాగే జరిగాయంటూ పోల్చడం ద్వారా మీరు ఈ కేసును మొత్తం తప్పుదారి పట్టించి ప్రజల్లోనికి ఒక సంకేతాలు తీసుకెళ్లి రాజకీయ దురుద్దేశంతో మొత్తం వైసీపీ వాళ్ళే చేసేశారు అన్న ఒక కంక్లూజన్ ని ప్రజల్లోనికి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంత హడావిడిగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఇది వైసీపీ నేతలు చేసిన హత్య అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. సతీష్ కుమార్ ప్రయాణించిన బోగిలో 54 మంది ఉన్నారు. అది ఏసీ బోగి. నిజంగానే మీడియా చెబుతున్నట్లు ఆయన బోగిలో ఎవరైనా హత్య చేసి ఉంటే ఆ 54 మందిలో ఎవరైనా ఒక్కరైనా చూసి ఉండరా? పైగా ఏసీ బోగిలో రైల్వే భద్రతా సిబ్బంది ఉంటారు, టీసీలు ఉంటారు. మరి అలాంటప్పుడు ఒక సిఐని అక్కడ హత్య చేస్తూ ఉంటే ఏ ఒక్కరైనా కూడా స్పందించి ఉండరా, చూసి ఉండరా అని కూడా అధికార పార్టీ ప్రశ్నిస్తోంది. అసలు ఇంత భద్రత ఉండే ఏసీ బోగిలో ఒక వ్యక్తిని, అందులోనూ సిఐని హత్య చేయడం సాధ్యమవుతుందా అని కూడా ప్రశ్నించారు. ఈటీవీలో ఒక స్క్రోలింగ్ చేశారు. సతీష్ కుమార్ తల వెనుక బలమైన గాయం ఉంది, గొడ్డల్ లాంటి పదునైన ఆయుధంతో దాడి చేసినట్టుగా వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు అంటూ ఈటీవీలో స్క్రోలింగ్ చేశారు. ఒకవేళ నిజంగానే ఏసీ బోగిలో ఎవరైనా గొడ్డలు తీసుకెళ్లి సిఐ సతీష్ మీద దాడి చేస్తే, తల అంతా పగిలేలా గొడ్డలతో కొడితే అక్కడ రక్తపు మరకలు పడవా? మరి ఆ భోగిలో రక్తపు మరకల్ని ఎవరో ఒకరు చూసి ఉండరా అని కూడా వైసీపీ ప్రశ్నిస్తోంది. ఓకే, రాత్రి గుర్తించకపోయినా ఉదయం అయినా సరే తిరుపతిలో ట్రైన్ ఆగినప్పుడు భద్రతా సిబ్బంది కావచ్చు, ఆ భోగిలో ఉన్న 54 మంది కావచ్చు, టీసీలు కావచ్చు, ఆ భోగిని శుభ్రం చేసే వాళ్ళైనా సరే ఈ రక్తపు మరకలు చూసి ఉండాలి కదా. రక్తపు మరకలు చూసి ఉంటే తప్పనిసరిగా పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండేవారు కదా. పైగా గొడ్డలితో దాడి చేస్తూ ఉంటే తప్పనిసరిగా అరిచి ఉండేవారు కదా. ఆ అరుపులు చూసైనా సరే భద్రతా సిబ్బంది, తోటి ప్రయాణికులు లేచేవాళ్ళు కదా. మరి అలాంటిదంతా ఎందుకు జరగలేదు అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. డెడ్ బాడీ దొరికిన చోటకి తొలుత బంధువుల్ని కూడా ఎందుకు చాలాసేపు అలో చేయలేదు? సతీష్ కుమార్ భార్య సెల్ ఫోన్ ను కూడా పోలీసులు స్వాధీనం ఎందుకు చేసుకున్నారు? అంటే ఏదో దాస్తూ ఉన్నట్టే కదా. అదిగాక వెంటనే సతీష్ కుమార్ ఇంటికి కూడా పోలీసులు వెళ్ళిపోయి మొత్తం ఇంటినంతా తమ అధీనంలోనికి ఎందుకు తీసుకున్నారు అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. తాము చెప్పినట్టు వాంగ్మూలం ఇవ్వకపోతే కేసు పెట్టి అరెస్టు చేయిస్తాం, ఉద్యోగం కూడా ఊడగొడతామంటూ సతీష్ కుమార్ ను గత విచారణలో అధికారులు బెదిరించింది నిజం కాదా? లక్ష్మణ్ రావు అనే ప్రైవేట్ వ్యక్తి విచారణ సందర్భంగా పోలీసులతో పాటు కూర్చొని సతీష్ కుమార్ ను బెదిరించింది నిజం కాదా? లక్ష్మణ్ రావును ఎందుకు అలో చేశారు విచారణ సమయంలో? అంటే ఒక రౌడీ లోపలికి వచ్చి పోలీసుల పక్కన కూర్చొని సతీష్ కుమార్ ను బెదిరిస్తూ ఉంటే, పోలీసులే ఒక రౌడీ వచ్చి సాటి పోలీస్ అధికారిని బెదిరిస్తూ ఉంటే ఎంకరేజ్ చేశారా అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. వీటన్నిటికీ కూడా ఇప్పటివరకు అయితే సమాధానం రాలేదు పోలీసుల నుంచి. ఈ లక్ష్మణ్ రావు అనే వ్యక్తి కూడా అక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు దర్యాప్తులో, విచారణలో. బెదిరించారు, బూతులు తిట్టారు అని పత్రికల్లో వచ్చిన వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నా ఏది వాస్తవం అనే దాని మీద ఇప్పటివరకు అయితే పోలీసుల నుండి స్పందన రాలేదు. అయితే అన్నిటికీ మించి చాలా కామన్ సెన్స్ తో ఆలోచిస్తే అర్థమయ్యే అంశం ఏంటంటే, ఇది పరకామణి కేసు, ఒక చోరీ కేసు. ఎవరైనా సరే చోరీ కేసులో నుంచి తప్పించుకోవడానికి ఏకంగా సిఐని మర్డర్ చేసేసి ఒక పోలీసు అధికారిని మర్డర్ చేసి హత్య కేసులో ఇరుక్కుంటారా? ఒకవేళ పరకామణి కేసులో ఎవరైనా వైసీపీ నాయకుల పేర్లు చెప్పారు అనుకోండి, వాళ్ళు ఫేస్ చేయడానికి ఇదే పెద్ద కేసేం కాదు. పైగా లోకాయుక్తలో అధికారికంగానే సెటిల్మెంట్ జరిగింది. అవును, శ్రీవారికి దాదాపు మార్కెట్ విలువ ప్రకారం 100 కోట్ల విలువైన ఆస్తులు రవికుమార్ రాసిస్తున్నప్పుడు మంచిదే కదా అన్న ఉద్దేశంతో మేము ప్రోత్సహించామని చెప్పొచ్చు.
లేదంటే మామూలుగా అరెస్ట్ చేసినా కూడా 3 నెలల లోపల ఉంటారు. ఇప్పుడు అలాంటి చిన్న కేసులో నుంచి తప్పించుకోవడానికి ఏకంగా ఒక సీఐని చంపేసి మర్డర్ కేసులో ఇరుక్కోవాలని ఏ బుద్ధున్నోడైనా ప్రయత్నం చేస్తారా అన్నది ఇక్కడ మెయిన్ పాయింట్. అదేదో పెద్ద తీవ్రమైన నేరం, ఒక ఏవజ్జీవ ఖైదు పడే నేరం అయి ఉంటే దాని నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ ఇలాంటి పనులు ఏదో చేశారు అంటే అర్థం ఉంది. కానీ ఒక చోరీ కేసులో అదేదో డైరెక్ట్ గా వీళ్ళెవరు వైసీపీ వాళ్ళు ఎవరు చోరీ చేసిన కేసు కూడా కాదు, అంత ఓపెన్ గా జరిగింది. రవికుమార్ అనే వ్యక్తి చోరీ చేస్తే ఆ తర్వాత లోకాయుక్తలో రాజీ చేసుకొని అతడి ఆస్తులన్నింటినీ టీటీడీకి రాయించారు. పర్పస్ మంచిది అనుకున్నారు, సరే చట్టం అంగీకరించదు అనుకుందాం, చట్ట ప్రకారం ముందుకు వెళ్తారు. ఇదేమంతా యావజ్జీవ శిక్ష పడే కేసు కాదు కదా, అంత తీవ్రమైన నేరం కూడా కాదు కదా. మరి దాని నుండి తప్పించుకోవడానికి ఏకంగా ఒక సీఐని మర్డర్ చేసేశారు అని చెప్తే అంటే ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారని కాకపోతే దీంట్లో ఎక్కడైనా కూడా ఒక లాజిక్ ఉందా, ఒక హేతుబద్ధత కనపడుతోందా?